ప్రీవియస్ వీడియోలో వచ్చేసరికి మనం బేసిక్ ఒక వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి తెలుసుకున్నాము. అసలు ఒక వేరియబుల్ అంటే ఏంటి, లేదా ఒక వాల్యూ అంటే ఏంటి, ఒక వాల్యూని ఆ వేరియబుల్లో ఎలా స్టోర్ చేయాలి, డేటా టైప్స్ అంటే ఏంటి, బేసిక్గా ఏది ఎగ్జిక్యూట్ చేయకుండా జస్ట్ ఒక రాసి నేను మీకు చూపించాను. ఈ వీడియోలో ఏంటంటే కొంచెం ప్రాక్టికల్లోకి వెళ్దాము. అసలు ఒక్కొక్క వేరియబుల్కి, సారీ, ఒక్కొక్క డేటా టైప్కి రేంజ్ ఏంటి, దాని రేంజ్ బియాండ్ ఇస్తే ఏమవుతుంది, అసలు ఎలా డిక్లేర్ చేయాలి డేటా టైప్స్తో వేరియబుల్స్ని, ఈ వీడియోలో అంతా చూద్దాం. మనం ఇక్కడ ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేద్దాము. జస్ట్ కోడ్ అనే ఒక పేరుతో code.java అనే పేరుతో ఒకటి క్రియేట్ చేద్దాము. జస్ట్ మీరు అసలు ఈ కోడ్ గురించి ఏం వరి అవ్వద్దు. అంతా తర్వాత వచ్చే మీకు కొద్దిగా డీప్కి వెళ్ళే కొద్ది మొత్తం అన్ని కీవర్డ్స్ అన్ని టర్మ్స్ అర్థమైపోతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏం లేదు, మనం జస్ట్ ఒక ఏజ్ అనే ఒక వేరియబుల్లో ఏజ్ అనే ఒక వేరియబుల్లో 10 అనే ఒక వాల్యూని స్టోర్ చేసాము. ఈ 10 వచ్చే సేమ్ టైప్, అది ఒక నార్మల్ నంబర్ కాబట్టి దానికి ఇంట్ అని పెట్టాం. అదే ఫర్ సపోజ్ ప్రైస్లో మనం, లేకపోతే ప్రైస్ వద్దు, హైట్ తీసుకుందాం. హైట్లో ఇప్పుడు 5.8 పెట్టాం. ఇప్పుడు 5.8 పెడితే ఇప్పుడు హైట్ అనేది వేరియబుల్, 5.8 అనేది వాల్యూ. దీని టైప్ వచ్చేసి ఏంటిది, డిస్మల్. కాబట్టి మనం జావాలో ఏమనుకున్నాం ఇందాక, డిస్మల్కి ఫ్లోట్ అని పెట్టాలి. 5.8 లాస్ట్లో ఎఫ్ అని పెట్టామనుకో బాగా ఉంటుంది. రన్ చేసామనుకో ఎలా కొట్టేసేయండి, ఇట్లా ఏమన్నా వస్తే ఇక్కడ మనకి 10 ప్రింట్ అయిపోయింది. ఎందుకు, ఇది తీసేద్దాం. మనకి ఇందాక అవుట్పుట్ కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు తప్పుగా పేరు పెట్టి చూద్దాం. ఇందాక చెప్పా కదా 1 అని అంటే నంబర్ పెట్టకూడదు స్టార్టింగ్లో అని, కానీ పెడుతున్నాము. చూడండి ఏమొస్తుంది. కంపైలేషన్ ప్రాబ్లం అని ఉంది, అంటే కోడ్ రన్ అవ్వట్లేదు అని. ఇంకొకటి చేద్దాం, ఎట్లా పెడదాం. ఇది కూడా ఇందాక చెప్పినట్టు మధ్యలో అది ఈ సింబల్ ఉండకూడదు, హైఫన్ ఉండకూడదు. ఇప్పుడు రన్ చేసి చూద్దాము. ఇప్పుడు కూడా చూడండి, మళ్ళీ అన్రిజాల్వ్డ్ కంపైలేషన్ ప్రాబ్లం, అంటే ఏదో ప్రాబ్లం ఉంది, కరెక్ట్గా లేదు కోడ్లో, మళ్ళీ చెక్ చేసుకోండి అని చెప్తుంది. ఇందాక ఐఫోన్ పెట్టాం కదా, ఇప్పుడు ఐఫోన్ తీసేద్దాము. ఇప్పుడు ఐఫోన్ తీసేసి రన్ చేసాం అనుకో, మనకు సక్సెస్ఫుల్గా కరెక్ట్గా అవుట్పుట్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు దాకా స్టార్టింగ్ నుంచి మనం ఏమేమి డిస్కస్ చేసాం, వేరియబుల్ అంటే ఏంది, వాల్యూ అంటే ఏంది, డేటా టైప్ అంటే ఏంది, ఏమేమి డేటా టైప్స్ ఉన్నాయని చెప్పి డిస్కస్ చేసాం. ఇప్పుడు డేటా టైప్స్ని మీరు బాగా అర్థం చేసుకోవాలంటే కొద్దిగా ప్రాక్టికల్గా చేస్తేనే మీకు కొద్దిగా బాగా అర్థమవుతుంది. జస్ట్ జావాలో ఏదో ఒక కొత్త ఏదైనా ఫైల్ ఓపెన్ చేద్దాము. దీనిలో కోడ్ ఉంది, ఇది తీసేద్దాము. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి మనం బయట గురించి నేర్చుకుందాం. ఇప్పుడు నార్మల్గా ఇందాక చెప్పినట్టు ఒక ఏజ్ అనేది ఎట్లా క్రియేట్ చేస్తాము, ఏజ్ ఈక్వల్ టు 70 అని పెడతాము. ఆ 70 ఏంటిది, ఇంటి కాబట్టి ఇంటి పెడతాం ముందు. ఓకే, బాగానే క్రియేట్ అవుతుంది. అలానే బయటకి ఎలా క్రియేట్ చేస్తామంటే, బైట్ ఎక్స్ ఈక్వల్ టు 10. ఓకేనా, అది నీకు దాన్ని ఆ ఎక్స్లో ఏముందో చూడాలంటే system.out.println, ఇది ప్రింట్ చేయడానికి ఒక ఫంక్షన్ అనమాట. ఇది తర్వాత డిస్కస్ చేద్దాము నీట్గా. ఇప్పుడు రన్ చేస్తే మనకి 10 వచ్చింది. ఇప్పుడు 10 పెట్టినప్పుడు మనకు సక్సెస్ఫుల్గా వచ్చింది. ఇప్పుడు 100 పెడదాం అనమాట. ఇక్కడ 100 పెట్టి రన్ చేయడానికి ట్రై చేద్దాము. 100కి కూడా బాగానే వచ్చింది. ఒకసారి 150 పెట్టి చూద్దాము, అసలు ఏమొస్తుందో చూద్దాము. ఇక్కడ అన్రిజాల్వ్డ్ కంపైలేషన్ ప్రాబ్లం అంటే ఒక ఎర్రర్ ఉంది మన దాంట్లో. ఏంటిది ఆ ఎర్రర్ అంటే, రేంజ్ ఎర్రర్. మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ప్రతి ఒక్క డేటా టైప్కి ఒక రేంజ్ అనేది ఉంటుంది. బయటకి ఏంటంటే, బయట అనేది -128 టు +127 వరకు మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతుంది. ఇంతకంటే బియాండ్ స్టోర్ చేసుకోలేదు. ఫర్ సపోజ్ చూద్దాము, ఒకసారి 127 పెట్టి చూద్దాం. ఏమవుతుందో.
127 బాగానే ప్రింట్ అయింది. ఒకసారి 128 పెట్టి చూద్దాం అసలు ఏమవుతుందో చూద్దాం. +128 ఇక్కడ చూస్తే ఎర్రర్ వచ్చింది. దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలంటే ప్రతి ఒక్క డేటా టైప్కి ఒక రేంజ్ అనేది ఉంటుంది. అది ఆ స్పెసిఫిక్ రేంజ్లో ఉన్న వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతుంది. అంతకంటే బియాండ్ స్టోర్ చేయాలని మనం ట్రై చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకేనా? 127 ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి బయట అయిపోయింది. ఇప్పుడు షార్ట్. బయట ఉండగా షార్ట్ ఎందుకు అంటే కొద్దిగా రేంజ్ ఎక్కువ ఉంటుంది షార్ట్కి. సేమ్ బయటలానే మనకి బైట్, షార్ట్, ఇంట్, లాంగ్ ఈ 4 నార్మల్ నంబర్స్ని స్టోర్ చేసుకోవడానికే ఉంటుంది. కాకపోతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేంజ్ ఉంటుంది. ఇప్పుడు బైట్ అంటే -128 to 127. అదే మనకి షార్ట్ అనుకో ఇప్పుడు షార్ట్ y ఈక్వల్ టు ఫర్ సపోజ్ 100 స్టోర్ చేసాం. అసలు ఫస్ట్ రన్ అవుతుందా రన్ అవ్వట్లేదా అని చూద్దాము. వైని దీన్ని కామెంట్ చేద్దాము. మనకి ఇక్కడ సక్సెస్ఫుల్గా 100 ప్రింట్ అయింది. ఒక 10,000 పెడదాము. అసలు ఏమో రన్ అవుద్దో చూద్దాము. 10,000కి కూడా రన్ అయింది. నెక్స్ట్ ఒక 30,000 పెట్టి చూద్దాము అసలు ఏమవుతుందో. 30,000 కూడా రన్ అయింది. నెక్స్ట్ ఒక 35,000 చేద్దాము. 35,000కి మనకి ఇక్కడ ప్రాబ్లం వస్తుంది, అన్రిజాల్వ్డ్ కంపైలేషన్ ప్రాబ్లం అని. కాబట్టి దీనికి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే షార్ట్కి కూడా ఒక రేంజ్ ఉంటుంది. అది ఏం రేంజ్ అంటే షార్ట్ రేంజ్ వచ్చేసరికి -32,768 నుంచి 32,767 వరకు అనమాట దీని షార్ట్ రేంజ్ వచ్చేసరికి. మనం ఎప్పుడైతే దానికి బియాండ్ పెట్టడానికి ట్రై చేస్తామో ఎర్రర్ వస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ చూద్దాం, ఈ వాల్యూ పెడతాం 32,767. 32,767 పెట్టి రన్ చేసి చూద్దాము. ఇంకో మనకి బాగానే ప్రింట్ అయింది. ఫర్ సపోజ్ 32,768 పెడదాం. జస్ట్ ఒక్క వాల్యూ పెంచాం అంతే. ఎర్రర్ వస్తుంది, అన్రిజాల్వ్డ్ కంపైలేషన్ ప్రాబ్లం అని. ఎందుకు ఆ ఎర్రర్ అంటే మనము దాని బియాండ్ జనరల్గా జావాని క్రియేట్ చేసిన వాళ్ళు ఈ డేటా టైప్స్ని క్రియేట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క డేటా టైప్కి, అది బైట్ అయినా కానీ, షార్ట్ అయినా కానీ, ఇంట్ అయినా కానీ, లాంగ్ అయినా కానీ, ఇలా డేటా టైప్స్ అన్నిటికీ ఒక రేంజ్ ఇచ్చారు. ఈ పర్టికులర్ డేటా టైప్ అనేది ఇంత రేంజ్లో మాత్రమే స్టోర్ చేసుకోగలదు అని. అంత రేంజ్లో స్టోర్ చేసినంత వరకు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే మనం దానికి బియాండ్ స్టోర్ చేయాలని ట్రై చేస్తామో అప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. 767 దాకా నో ప్రాబ్లం, మనం స్టోర్ చేసుకోవచ్చు. మైనస్ కూడా అంతే, -3 to 768 వరకు స్టోర్ చేసుకోవచ్చు. అంతకి బియాండ్ వెళ్ళాం అనుకో అప్పుడు మనకి ప్రాబ్లం వస్తుంది. అలానే ఇంట్. నెక్స్ట్ షార్ట్ ఉండగా ఇంట్ ఎందుకు? ఇప్పుడు నార్మల్గా మనం ఏజ్ ఉంది, ఏజ్కి బయట వాడచ్చు. ఎందుకంటే ఏజ్ 127 కంటే ఎవరికి ఎక్కువ ఉండదు, బయట వాడచ్చు. లేకపోతే ఒకవేళ ఇంకా ఉన్న పెద్ద వాల్యూస్ ఉంటే షార్ట్ వాడచ్చు. కానీ ఈ షార్ట్ అనేది 10,000s మాత్రమే డీల్ చేస్తుంది. ల్యాక్స్, ఇప్పుడు ఒక 1 lakh స్టోర్ చేయాలి ఏదన్నా వేరియబుల్లో. అట్లాంటప్పుడు మనం బయట వాళ్ళేమో షార్ట్ వాళ్ళేమో. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఇంట్ క్రియేట్ చేశారు ఇంకొద్దిగా రేంజ్ పెంచేసి. ఇంట్ ఇంట్ రేంజ్ ఎంత? ఇంటిది చాలా పెద్ద రేంజ్ అనమాట, చెప్తున్నాను. ఇదన్నమాట దాని రేంజ్, చాలా పెద్ద రేంజ్ అనమాట ఇంటిది. ఇంత రేంజ్ వరకు పెట్టినంత సేపు బాగానే ఉంటుంది. ఫర్ సపోజ్ చూద్దాం, ర్యాండమ్ వాల్యూ ఒకటి పెట్టాను. అసలు రన్ అవుతుందో రన్ కావట్లేదు చూద్దాం. చూస్తే మనకు అది ప్రింట్ అయిపోయింది వాల్యూ. ఇక్కడ చూస్తే ఎప్పుడైతే మనం దీన్ని బియాండ్ పెడతాం, ఇది పెట్టి చూద్దాం ఫస్ట్. 2147,483,647. 483 647. 647 483 647. 647 483 647. 647 483 647. 647 483 647. 647 483 647. 647 483 647. 647 483 647. 647 483 647. 647 483 647. 647 483 647. 647 483 647. 647 483 647. 647 483 647. 647 483 647. 647 483 647. 647 483 647. 647 483 647. 647 483 647. 647 483 647. 647 483 647. 647 483 647. 647 483 647. 647 483 647. 647 483 647. 647 483 647. 647 483 647. 647 483 647. 647 483 647. 647 483 647. 647 483 647. 647 483 647. 647 483 647. 647 483 647. 647 483 647. 647 483 647. 647 483 647. 647 483 6
చూడండి బాగానే అవుతుంది. అదే మనం జస్ట్ ఒక 8 పెడదాం ఇక్కడ 7 తీసేసి. ఇక్కడ చూస్తే మనకి కంపైలేషన్ ప్రాబ్లం వచ్చింది. కాబట్టి దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే ఫైనల్గా ప్రతి ఒక్క డేటా టైప్కి ఒక రేంజ్ ఉంటుంది. మనం ఆ డేటా టైప్ని ఆ పర్టికులర్ రేంజ్ వరకు మాత్రమే వాడాలి. అంతకు బియాండ్ స్టోర్ చేయడానికి ట్రై చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఇది ఒకటి అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఫ్యూ డేటా టైప్స్ వచ్చేసరికి మనకి లాంగ్ ఒకటి ఉంది, నెక్స్ట్ ఫ్లోట్ ఉంది, నెక్స్ట్ డబల్ ఉంది. ఇప్పుడు మనకి బైట్ అయిపోయింది, షార్ట్ అయిపోయింది, ఇంట్ అయిపోయింది. లాంగ్ కూడా అంతే. లాంగ్ కూడా ఇలా ఒక నార్మల్ నెంబర్ స్టోర్ చేయడానికి మాత్రమే వాడతాము. కాకపోతే ఏంటంటే దాని రేంజ్ ఎక్కువ ఉంటుంది. ఇంట్ వచ్చేసి ఇంత, లాంగ్ వచ్చేసి -9 క్వింటిలియన్ నుంచి +9 క్వింటిలియన్ వరకు వాడచ్చు అనమాట. చాలా పెద్ద పెద్ద నెంబర్స్ కి లాంగ్ వాడతాం అనమాట. ఇప్పుడు వరల్డ్ పాపులేషన్ అట్లాంటి పెద్ద, ఇప్పుడు ఏదైనా వరల్డ్ పాపులేషన్ ఎంతమంది ఉన్నారు ఒక వరల్డ్ అని ఏదైనా వేరియబుల్ స్టోర్ చేయాలంటే ఇంట్ సరిపోదు. ఎందుకంటే ఇంట్ కొద్దిగా చిన్నది, వరల్డ్ పాపులేషన్ అనేది చాలా పెద్దది కాబట్టి మనం అప్పుడు లాంగ్ వాడతాం అనమాట. ఇప్పుడు దాకా మనకు 4 అయిపోయినాయి. నెక్స్ట్ ఫ్లోట్ డబల్ చూద్దాము. ఫ్లోట్ అంటే ఏం లేదు, ఇప్పుడు దాకా చూసిన నార్మల్ నంబర్స్. ఇప్పుడు మనం డెసిమల్ నంబర్స్ తో డీల్ చేయబోతున్నాం. ఫర్ సపోజ్ పై ఉంది, మనకు మ్యాథ్స్ లో పై ఉంటుంది, పై వాల్యూ ఉంది 3.14. లేకపోతే హైట్ ఉంది, హైట్ ఫర్ సపోజ్ ఏదన్నా పర్సన్ లేకపోతే 6'2", 6'3" అట్లా ఉంటది. ఇప్పుడు ఇక్కడ మనం ఇంట్ పెట్టలేము, ఎందుకంటే ఈ నంబర్ వచ్చేసరికి ఏమో డెసిమల్ నంబర్. మనం ఏం చెప్తున్నాం, పై అనే వేరియబుల్లో ఒక 3.14 అనేది స్టోర్ చేయాలి. ఈ 3.14 ఏంటిది, ఇంటా కాదు, అది ఫ్లోట్. కాకపోతే ఇట్లా చేసాక కూడా మీరు ఒక జస్ట్ నంబర్ ఇచ్చిన తర్వాత ఎఫ్ అని కొట్టాలి, జస్ట్ అది చేస్తే అయిపోద్ది. ఎఫ్, దీని అయిపోయింది. జస్ట్ మనం ప్రింట్ చేసి చూద్దాం. ఇంకా 3.14 ప్రింట్ అయింది. ఇప్పుడు డబల్ ఉంది, డబల్ కి కూడా సేమ్. ఇప్పుడు పై ఈక్వల్ టు 3.14 డబల్ అని పెడదాము. సారీ పై కాదు, సపోజ్ ఎక్స్ అనుకో. ఇప్పుడు ఎక్స్ని ప్రింట్ చేసి దీన్ని కామెంట్ చేద్దాము. అంటే కామెంట్ అంటే ఏం లేదు, అదేందో మీకు తర్వాత చెప్తాను. 3.14 ప్రింట్ అయింది, అంతా బాగానే ఉంది. ఇప్పుడు మనకి ఫ్లోట్ ఉండగా డబల్ ఎందుకు వాడాలో చూద్దాము. ఒకసారి హైట్ అనే ఒక వేరియబుల్ డిలీట్ చేద్దాము. ఇప్పుడు జస్ట్ ఇది రన్ చేసి చూద్దాం, ఏం అవుట్పుట్ వస్తుందో చూద్దాం. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటే 1 4 1 2 3 4 6 అంట. 1 4 1 2 3 4 ఇదంతా రౌండ్ ఆఫ్ చేసేసి 6 చేసేసింది ఇది, అది వేరియబుల్ వాడేటప్పుడు. అదే ఒకసారి ఇదే వాల్యూని డబల్లోకి ఇచ్చి చూద్దాం, అదేం ప్రింట్ చేసిద్దో చూద్దాం. జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఇందాక ఉన్న వాల్యూని ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నాం, సేమ్ వాల్యూ, ఏం చేంజ్ లేదు. చూస్తే మనకి యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్ ఇంత ఇచ్చింది. కాబట్టి దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ఫ్లోట్ అనేది తక్కువ నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ వరకు మాత్రమే డీల్ చేయగలదు. అదే డబల్ అనేది ఎక్కువ నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ తో డీల్ చేయగలుగుతుంది. ఇది ఒకటి డిఫరెన్స్ అనమాట ఆ రెండింటికి. ఇప్పుడు దాకా మనం న్యూమరికల్ డేటా టైప్స్ అన్ని కవర్ చేసేసాం. ఏమేమిటివి, బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబల్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వే వేరే వాటితో డీల్ చేద్దాము. ఏమేమిటి అంటే ఇంకా 2 ఉంటాయి ప్రిమిటివ్ లో. క్యారెక్టర్ ఒకటి, బూలియన్ ఒకటి. క్యారెక్టర్ అంటే ఏం లేదు, మనం జస్ట్ నార్మల్ ఫర్ సపోజ్ క్యారెక్టర్ ఈక్వల్ టు సింగిల్ కాలంలో ఏదో ఒక సింగిల్ క్యారెక్టర్ మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ అయినా కానివ్వండి, బి అయినా కానివ్వండి, స్మాల్ ఏ, లేకపోతే ఒక జెడ్ కానివ్వండి, లేకపోతే స్మాల్ డి కానివ్వండి, ఏదైనా ఒక సింగిల్ క్యారెక్టర్ మల్టిపుల్ క్యారెక్టర్ స్టోర్ చేసుకోవాలి. ఫర్ సపోజ్
డిఐ స్టోర్ చేస్తే మనకి ఎర్రర్. ఫర్ సపోజ్ రన్ చేసి చూద్దాం. ఒక డికి డి ప్రింట్ అయింది. ఫర్ సపోజ్ డిఐ రన్ చేసి చూద్దాము. ఒకసారి రెండు ఇద్దాము. చూసా మనకి ఇక్కడ కంపైలేషన్ ప్రాబ్లం వచ్చిందనమాట. కాబట్టి ఒక క్యారెక్టర్లో అనేది ఓన్లీ ఒక సింగిల్ లెటర్ మాత్రమే ఇవ్వగలుగుతాం. అది ఏదైనా కానివ్వండి. ఏ అయినా అవ్వచ్చు, క్యాపిటల్ ఏ అయినా అవ్వచ్చు, సి అయినా అవ్వచ్చు, క్యాపిటల్ జెడ్ అయినా అవ్వచ్చు, జీరో అయినా అవ్వచ్చు. రన్ చేసి చూద్దాం. ఇది ఒక ప్రింట్ అయింది మనకి ఇక్కడ జీరో. లేకపోతే ఒక స్పెషల్ క్యారెక్టర్ అయినా అవ్వచ్చు. ఇట్లాంటిది ఒక క్యారెక్టర్, స్పెషల్ సింబల్ ఏదైనా అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి బూలియన్. బూలియన్ అంటే ఏం లేదు, అదొక ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. ఫర్ సపోజ్ పర్మిషన్ అనే ఒక వేరియబుల్ ఉంది. దీంట్లో పర్మిషన్ ఉందా లేదా అని స్టోర్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం, ఫాల్స్ కానీ లేదా ట్రూ కానీ స్టోర్ చేయడానికి చూస్తాం అనమాట. అంతే కదా. పర్మిషన్ ఫాల్స్ ఉంటే పర్మిషన్ లేదన్నట్టు, పర్మిషన్ ట్రూ ఉంటే పర్మిషన్ ఉందన్నట్టు. ఇట్లాంటి టైంలో ఎట్లా చేస్తామంటే బూలియన్ పర్మిషన్ ఈక్వల్ టు ఫాల్స్, పర్మిషన్ ప్రింట్ చేయాలి. జస్ట్ ఏం లేదండి, పర్మిషన్లో ట్రూ ఆర్ ఫాల్స్ పెడుతున్నాము. జస్ట్ ఇక్కడ ఏం లేదు, పర్మిషన్ ఒక వేరియబుల్లో ఫాల్స్ అనే ఒక వాల్యూ పెడుతున్నాము. ఈ ఫాల్స్ అనే దాని టైప్ ఏంది, అది ఒక బూలియన్ డేటా టైప్ అనమాట. రన్ చేసి చూద్దాము. ఫాల్స్ అని వచ్చింది. ఇప్పుడు జస్ట్ పర్మిషన్లో ట్రూ పెడదాము. ట్రూ ప్రింట్ అయింది అనమాట. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉంటాయి అనమాట. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ లో మనకు 3 ఉంటాయి మెయిన్ గా. ఒకటి స్ట్రింగ్, నెక్స్ట్ వచ్చేసి అరేస్, నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్స్. ఈ 3 అనేది డీటెయిల్డ్ డిస్కస్ చేయాలి. ఇది ఒక వీడియోలో చెప్పేది కాదు, ఇది సపరేట్ టాపిక్ అనమాట. కాబట్టి నేను దానికి సపరేట్ వీడియో పెడతాను తర్వాత. ఇప్పుడు దాకా మనం అన్ని డేటా టైప్స్ గురించి తెలుసుకున్నాం. అసలు అంటే వేరియబుల్ అంటే ఏంది, వాల్యూ అంటే ఏంది, డేటా టైప్స్ అంటే ఏంది, డేటా టైప్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, డీటెయిల్డ్గా అసలు ఒక వేరియబుల్కి పేరు పెట్టాలంటే ఏమి రూల్స్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చేసరికి అసలు ఒక ఇన్పుట్ ఎలా తీసుకోవాలి జావాలో, అవుట్పుట్ ఎలా ఇవ్వాలి. ఇన్పుట్ అంటే ఏం లేదు, మనము యూజర్ దగ్గర నుంచి తీసుకునేదాన్ని ఇన్పుట్ అంటాము, యూజర్కి చూపించేదాన్ని అవుట్పుట్ అంటాము. ఫర్ సపోజ్ జావాలో ఏం చేయాలంటే ఒక సింపుల్ బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తా. యూజర్ దగ్గర నుంచి, అంటే యూజర్ అంటే ఒక మనిషి దగ్గర నుంచి ఒక 2 నెంబర్స్ తీసుకొని ఆ 2 నెంబర్స్ని ఎడిషన్ చేయాలి. ఏం లేదు, ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు 4, వై ఈక్వల్ టు 9, ఎక్స్ ఈక్వల్ టు 4, వై ఈక్వల్ టు 6 ఇస్తే జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అంటుంది అనమాట. ఇప్పుడు నువ్వు జెడ్ని కనిపెట్టాలి జనరల్గా. ఇక్కడ ఏం చేయాలంటే ఈ 4 అనే దాన్ని, ఈ 6 అనే దాన్ని యూజర్ చెప్తాడు. ఆ వాల్యూస్ నీకే ముందే తెలియదు, 4 6 కాదు, ఆ యూజర్ చెప్తాడు అనమాట నీకు. అదే ఎక్స్ ఈక్వల్ టు 10 అని, ఎక్స్ ఈక్వల్ టు 20 తన ఇష్టం, యూజర్ ఇష్టం వచ్చినట్టు చెప్తాడు. వై కూడా ఇష్టం వచ్చినట్టు చెప్తాడు. నువ్వు జెడ్ క్యాలిక్యులేట్ చేసి జెడ్ని యూజర్కి చూపించాలి. ఇట్లాంటి టైంలో ఏం చేస్తామంటే అసలు ఇన్పుట్ తీసుకోవడం ఎలా, జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. స్టెప్స్ ఉంటాయి. అంటే ఇది మీకు ఇప్పుడు కొద్దిగా కాంప్లికేటెడ్ కనిపించచ్చు. అంటే ఏంది ఇది, ఒక 3-4 స్టెప్స్ ఉంటాయి అనమాట. ఎందుకు ఇది ఎట్లా ఉందండి, కానీ చాలా ఈజీ అనమాట. మీరు ఉండే కొద్దీ అది మీకు అలవాటు అయిపోతూ ఉంటుంది. ఫస్ట్ ఒకటి ఇంపోర్ట్ చేయాలి. అసలు ఇంపోర్ట్ అంటే ఏంది, అసలు క్లాస్ అంటే ఏంది, ఇవన్నీ నేను నీకు తర్వాత చెప్తాను. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు స్కానర్ అనే ఒక క్లాస్ని మనం ఇంపోర్ట్ చేసాము. ఇప్పుడు క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అసలు క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, అవన్నీ డీటెయిల్డ్గా తర్వాత డిస్కస్ చేస్తాము. జస్ట్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి అసలు ఈ స్టెప్. ఎందుకంటే ఇన్పుట్ తీసుకోవడం అనేది చాలా నెసరీ అనమాట. అందుకనే కొద్దిగా గుర్తుపెట్టుకోండి అన్నట్టు చెప్తున్నాను. అర్థం కాదు ఇప్పుడు, అర్థం చేసుకోవడానికి కూడా ట్రై చేయొద్దు. జస్ట్ గుర్తుపెట్టుకోండి, బట్టి కుట్టినట్టు గుర్తుపెట్టుకోండి. ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇన్పుట్ తీసుకుంటున్నాం.
ఇప్పుడు ఎక్స్ అనే ఒకటి ఎక్స్లో ఏం స్టోర్ చేస్తున్నాము, ఏదో 4 10 20 ఒక నార్మల్ నెంబర్ స్టోర్ చేస్తున్నాం. ఆ నార్మల్ నెంబర్ వచ్చేసి ఏ డేటా టైప్, ఇంట్. కాబట్టి ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ అని ఇవ్వాలి. ఇట్లా ఇచ్చేస్తే అది యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకునేది. అలానే సేమ్ వైకి కూడా ఇంట్ వై ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ వైని కూడా ఇన్పుట్ తీసేసుకునేది. దీని తర్వాత వచ్చేసరికి మనం చేయాల్సింది జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. ఇప్పుడు జనరల్గా జెడ్ అనేది ఏ డేటా టైప్, అది కూడా ఇంటే. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ అనేది ఇంటిజర్, వై అనేది కూడా ఇంటిజర్. రెండు ఇంటిజర్ నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు 4 6 యాడ్ చేస్తే వచ్చేసి 10 వస్తుంది. 10 ఏ టైప్, 10 కూడా ఇంటిజరే. కాబట్టి ఎప్పుడైనా రెండు ఇంటిజర్స్ని యాడ్ చేస్తున్నప్పుడు ఒక ఇంటిజరే వచ్చింది మనకి. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తున్నాం అనమాట జెడ్ని. ఇప్పుడు చూద్దాము అసలు ఏమొస్తుందో. ఇక్కడ చూడండి మనల్ని అడుగుతుంది ఇన్పుట్. ఇక్కడ ఫస్ట్ లైన్లో ఎక్స్ని తీసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ మనం ఇస్తే అది ఎక్స్కి అసైన్ చేసేది. ఇప్పుడు ఫర్ సపోజ్ 8 ఇచ్చి ఎంటర్ కొట్టేసా. ఇంకొకటి కూడా అడుగుతుంది, 10 ఇచ్చి ఎంటర్ కొట్టేసా. ఇప్పుడు 18 ప్రింట్ చేసింది. దీని మీనింగ్ ఏంటంటే మనం ఇక్కడ ఇచ్చిన వాల్యూని ఎక్స్కి పెట్టింది. ఇది మనకు చూడటానికి ఎట్లా కనిపిస్తుంది, తర్వాత ఎట్లా మారిద్ది అంటే ఎక్స్ ఈక్వల్ టు 8 అట్లా మారిద్ది. నెక్స్ట్ వై ఈక్వల్ టు 10, ఎందుకంటే సెకండ్ 10 ఎంటర్ చేసాం కాబట్టి వైకి 10 అసైన్ చేసిద్ది. ఇప్పుడు ఎప్పుడైతే మనం జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అన్నామో ఈ ఎక్స్లో ఉన్న 8ని వైలో ఉన్న 10ని రెండు యాడ్ చేసి మనకి జెడ్లోకి పెట్టేసిద్ది దాన్ని. అప్పుడు దాన్ని ప్రింట్ చేస్తున్నాం జెడ్ని. ప్రింట్ చేయటం అంటే ఏదైనా ఇప్పుడు యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవడానికేమో ఫస్ట్ ఇంపోర్ట్ చేసేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇట్లా ఇన్పుట్ తీసుకోవాలి. ఈ మెథడ్ ఇప్పుడు ఇంటిజర్ని ఇన్పుట్ తీసుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ ఇంట్ ఉంది ఇక్కడ. అదే ఫర్ సపోజ్ ఒక ఫ్లోట్ ని ఇన్పుట్ తీసుకుంటుంటే నెక్స్ట్ ఫ్లోట్ ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఏముండాలి, ఫ్లోట్ ఉండాలి. ఓకేనా? ఎందుకు ఇక్కడ ఎర్రర్ వస్తుందంటే ఇక్కడ సపోజ్ ఎక్స్ని ఫ్లోట్ అంటే ఏంది, ఫర్ సపోజ్ 8.24 అట్లుంటది. వై అనేదేమో ఇంటిజర్. ఇప్పుడు ఒక ఫ్లోట్ని ఒక ఇంటిజర్ని ఇప్పుడు 10 8.24 అంటే ఏమొస్తుంది, 18.24. 18.24 జెడ్లో స్టోర్ అయ్యింది. అప్పుడు జెడ్ ఏం డేటా టైప్, అది ఫ్లోట్. కాబట్టి ఇక్కడ మనం ఫ్లోట్ అని ఇస్తే ఎర్రర్ పోద్ది. ఇప్పుడు చూద్దాం అసలు ఒకసారి రన్ చేసి. ఇప్పుడు ఎక్స్ వచ్చేసి మనం జస్ట్ ఇన్పుట్ ఇస్తున్నాం 8.24, వై వచ్చేసి 10 18.24. ఇలా ఇన్పుట్ తీసుకోవాలి. అవుట్పుట్ ఎలా ఇవ్వాలి, ఇలా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఇక్కడ నువ్వు ఏదైతే మెసేజ్, ఇప్పుడు ఫర్ సపోజ్ వెల్కమ్ టు జావా కోర్స్ అని ఇచ్చాం. ఇప్పుడు దాన్ని ప్రింట్ చేస్తుంటే ఒక్క నిమిషము ఈ వీటన్నిటిని తీసేద్దాము. ఇప్పుడు రన్ చేస్తే జస్ట్ అది వెల్కమ్ టు జావా కోర్స్ అని ప్రింట్ చేసింది. కాబట్టి నువ్వు ఏదన్నా యూజర్కి చూపించాలంటే ఈ లైన్ రాసి ఇట్లా బ్రాకెట్స్ పెట్టేసి ఈ బ్రాకెట్స్లో నువ్వు ఏది రాస్తే అది చూపించేస్తుంది యూజర్కి. ఇప్పుడు సపోజ్ ఒక 10 అనే ఒక నెంబర్ ఇచ్చాము. రన్ చేస్తే ఇప్పుడు రన్ చేసాం అనుకో మనకి 10 చూపించింది. ఫర్ సపోజ్ 12.58 ఇచ్చామనుకో, రన్ చేస్తే మనకి 12.58 చూపించేది అవుట్పుట్లో 12.58. అలా ఇక్కడ మనం ఏది ఇస్తే అది యూజర్కి అక్కడ కన్సోల్లో చూపించిద్ది అనమాట. ఈ వీడియోని చివరిదాకా చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టే ఈ వీడియోలో డిస్కస్ చేసింది పార్ట్ 1 పార్ట్ 2లో డిస్కస్ చేసిందంతా మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తానని చెప్పా కదా, ఇదే ఆ పీడిఎఫ్. దీని లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని రిఫర్ చేసుకోవచ్చు. మన వీడియోలో చెప్పిందంతా దీంట్లో నీట్గా నేను మెన్షన్ చేసేసాను. కాబట్టి మీరు ఫ్యూచర్ వీడియోస్ కూడా మీరేం నోట్ చేసుకోకండి, నేనే మ్యాక్సిమం మీకు మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను ప్రతి వీడియో పక్కాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక క్విజ్ లాగా కూడా క్రియేట్ చేశాను. మీరు ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి ఇది క్లిక్ చేస్తే మీకు ఇట్లా వస్తుంది. జస్ట్ మీ పేరు ఎంటర్ చేయండి. ఇక్కడ ఏదో ఒక మీ నేమ్ ఎంటర్ చేసి మీరు స్టార్ట్ కొడితే మీకు క్విజ్ స్టార్ట్ అయిపోద్ది.
ఆ క్విజ్ స్టార్ట్ అయిపోతే ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి. బేసిక్గా మనం వీడియోలో డిస్కస్ చేసిందే డేటా టైప్స్ వేరియబుల్స్ మీద. ఆ 10 క్వశ్చన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ వస్తుంది. ప్రతి ఒక్క క్వశ్చన్ సబ్మిట్ చేయాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. కాబట్టి పక్కగా అన్ని 10 క్వశ్చన్స్ క్లిక్ చేసేసి ఆప్షన్స్ సెలెక్ట్ చేసేసి సబ్మిట్ చేస్తే మనకి స్కోర్ వచ్చింది అనమాట.